ఇక అప్డేట్స్ చూద్దాం. సీఎం చంద్రబాబు అధ్యక్షతన నిర్వహించిన ఏపీ కేబినెట్ భేటీలో రాష్ట్ర అభివృద్ధికి కీలకమైన పలు అంశాలకు ఆమోదం లభించింది. ఆటో క్యాబ్ డ్రైవర్లకు 15,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించేందుకు అమృత్ పథకం 2.0 మరియు జలవనరుల శాఖ పనులకు ఆమోదం తెలిపింది. టెక్నికల్ హబ్స్ కు భూముల ఇన్సెంటివ్, ఇరిగేషన్ శాఖ అభివృద్ధి, కారవాన్ పర్యాటక అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అమరావతిలో అభివృద్ధి పనుల నిర్వహణ కోసం ప్రత్యేక ప్రయోజన వాహక సంస్థ ఏర్పాటుకు, పలు సంస్థలకు భూ కేటాయింపులకు, విద్యుత్ శాఖ అభివృద్ధి పనులకు ఆమోదం లభించింది. కుష్టు వ్యాధి పదం తొలగింపు చట్ట సవరణకు, కార్మిక చట్టాల్లో సవరణల ప్రతిపాదనలకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన నిర్వహించిన ఏపీ కేబినెట్ భేటీలో రాష్ట్ర అభివృద్ధికి కీలకమైన పలు అంశాలకు ఆమోదం లభించింది. ఆటో క్యాబ్ డ్రైవర్లకు 15,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించేందుకు, అదేవిధంగా అమృత్ పథకం 2.0 మరియు జలవనరుల శాఖ పనులకు ఆమోదం తెలిపింది. టెక్నికల్ హబ్స్ కు భూముల ఇన్సెంటివ్, ఇరిగేషన్ శాఖ అభివృద్ధి, కారవాన్ పర్యాటక అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ ఈశ్వర్ మరింత సమాచారాన్ని అందిస్తారు. ఈశ్వర్, చెప్పండి. ఏపీ కేబినెట్ మీటింగ్ కాసేపటి క్రితమే ముగిసింది. కీలకమైన అంశాల మీద సుదీర్ఘంగా చర్చించినటువంటి ఏపీ కేబినెట్ లో పలు కీలక అంశాలు, దాదాపు 20 అంశాలపై కీలకమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రధానంగా అమరావతికి సంబంధించి, అమరావతి అభివృద్ధి, అమరావతిలో జరుగుతున్నటువంటి పనులకు సంబంధించి చాలా కీలకమైన చర్చ కూడా జరిగింది. దాని మీద ఎస్పీవి విధానానికి సంబంధించి కూడా గ్రీన్ సిగ్నల్ తీసుకురావడం, ఎస్పీవి విధానానికి సంబంధించి కూడా కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర కూడా వేయటం జరిగింది. మరోవైపు విద్యుత్ శాఖకు సంబంధించి ఏదైతే పనులు స్టార్ట్ చేశారో వాటికి సంబంధించినటువంటి పనులకు సంబంధించి వాటి మీద కూడా ఆమోద ముద్ర రాష్ట్ర కేబినెట్ వేయటం జరిగింది. అలాగే చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగినటువంటి ఈ కేబినెట్ సమావేశంలో దాదాపు 20 అంశాల మీద సుదీర్ఘంగా కూడా చర్చించారు. కుష్టి వ్యాధికి సంబంధించినటువంటి ఏదైతే పదం ఉందో ఆ పదాన్ని కూడా సవరించేటువంటి చట్టాన్ని కూడా సవరణ చేసినట్టు కూడా దానికి సంబంధించి కూడా ఆమోద ముద్ర వేయడం జరిగింది. అలాగే కార్మిక శాఖకు సంబంధించి కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. కార్మిక శాఖలో సవరణలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా కేబినెట్ ఆమోద ముద్ర వేయటం జరిగింది. ముఖ్యంగా రాజధానికి సంబంధించి రాజధాని ప్రాంత అభివృద్ధితో పాటు రాజధానిలో జరుగుతున్నటువంటి కన్స్ట్రక్షన్స్, రాజధానిలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు మరింత అభివృద్ధి చెందాలి అంటే అక్కడ ఎస్పీవి విధానానికి కూడా కేబినెట్ ఆమోద ముద్ర వేసిన పరిస్థితి కనిపిస్తుంది. దీంతో పాటుగా విద్యుత్ శాఖ, జనవరుల శాఖ, అలాగే కార్మిక శాఖ, ఈ 3 శాఖల మీద కూడా చాలా కీలకంగా చర్చ జరిపారు. ఆ శాఖలకు సంబంధించినటువంటి పనులు ఏదైతే ఉందో వాటికి సంబంధించినటువంటి ఆ పనులకు సంబంధించినటువంటి కార్యక్రమాలకు సంబంధించి కూడా కేబినెట్ ఆమోద ముద్ర వేసిన పరిస్థితి కనిపిస్తుంది. దాంతో పాటుగా బస్సులో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించినటువంటి కూటమి ప్రభుత్వం ఆ తర్వాత క్యాబ్ డ్రైవర్లు కావచ్చు, ఆటో డ్రైవర్లు కావచ్చు, వాళ్ళు రోడ్డు మీద పడ్డ నేపథ్యంలో వాళ్ళని కూడా ఆదుకోవాలనే ఉద్దేశంతో అటు క్యాబ్ డ్రైవర్లు కావచ్చు, ఆటో డ్రైవర్లు కావచ్చు, వాళ్ళకి 15,000 రూపాయలు ఇచ్చే పథకానికి కూడా కేబినెట్ ఆమోద ముద్ర వేసిన పరిస్థితి కనిపిస్తుంది. వీటితో పాటు అమరావతి రాజధాని ప్రాంతంలో ఏదైతే కంపెనీలకు సంబంధించి ల్యాండ్ కేటాయింపులు జరిగాయో ఆ ల్యాండ్ కేటాయింపులకు సంబంధించి కూడా ఈరోజు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ప్రధానంగా అమరావతిలో వస్తున్నటువంటి వివిధ రకాల భారీ కంపెనీలకు సంబంధించి ఆ కంపెనీలకి ల్యాండ్ కేటాయింపు కేబినెట్ ఆమోద ముద్ర వేయడానికి ప్రధాన కారణం ఏంటంటే అమరావతిలో గనక భారీ కంపెనీలు, పరిశ్రమలు వస్తే ఖచ్చితంగా ఉద్యోగ అవకాశాలు పెరిగే అవకాశం ఉంటుంది. ఉద్యోగ అవకాశాలు పెరగడంతో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరిగే అవకాశం ఉంటుంది. నిరుద్యోగ సమస్య కూడా పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి దాని మీద చంద్రబాబు నాయుడు చాలా కీలకంగా చర్చించాడు. బ్రాండ్ ఇమేజ్, అమరావతి బ్రాండ్ ఇమేజ్ ఏ విధంగా పెంచాలి, భారీ పరిశ్రమలతో పాటు కంపెనీలు, మంచి బ్రాండ్ ఉన్నటువంటి కంపెనీలు అమరావతికి మనం తీసుకురావడం, ఆంధ్రప్రదేశ్లో నెలకొల్పడం ద్వారా ఆ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి కీలక నిర్ణయాలు గనక ఖచ్చితంగా వాటన్నిటిని కూడా కార్యరూపం దాల్చితే ప్రపంచ పటంలో అమరావతికి ఒక ప్రత్యేక గుర్తింపు రావాలి, దేశంలోనే అమరావతికి ఒక ప్రత్యేక బ్రాండ్ ఇమేజ్ తీసుకురావాలి. దానికోసం మనందరం కూడా పనిచేయాలని ఈరోజు చంద్రబాబు నాయుడు మంత్రులతో మాట్లాడటం జరిగింది. ప్రధానంగా
పథకాలు ఏదైతే ప్రభుత్వం అందిస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం అందిస్తున్నటువంటి పథకాలను కూడా ప్రజల్లోకి మీరు తీసుకెళ్ళాలి, ప్రజలకి మనం ఏం చేస్తున్నాం అనేది ఖచ్చితంగా చెప్పాలి అంటూ కూడా చంద్రబాబు నాయుడు మంత్రులతో మాట్లాడటం జరిగింది. దాంతోపాటు 16వ తారీఖు నరేంద్ర మోడీ పర్యటన ఉన్న నేపథ్యంలో దానికి సంబంధించి కూడా ఎలాంటి ఏర్పాట్లు చేయాలి ఏంటి దానికి సంబంధించిన దాని మీద కూడా మంత్రులతో సమావేశంలో మాట్లాడినట్టు కూడా మనకి సమాచారం వస్తుంది. దాంతోపాటుగా అమరావతి ప్రాంతానికి సంబంధించి అక్కడి నుంచి పెట్టుబడులు ఏ విధంగా తీసుకురావాలి, అలాగే అమరావతి రాజధానికి సంబంధించినటువంటి పనులు ఆగకుండా ఏం చేయాలి, దానికి సంబంధించినటువంటి మంత్రులందరూ కూడా ఖచ్చితంగా అమరావతి డెవలప్ చేయడానికి కృషి చేయాలంటూ కూడా ఆయన మాట్లాడటం, ఎస్పీబీ విధానానికి సంబంధించి కూడా ఈరోజు రాష్ట్ర కేబినెట్కి సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం, ఎస్పీబీ విధానానికి కూడా కేబినెట్ ఆమోద ముద్ర వేసిన నేపథ్యంలో అమరావతిలో ఉన్నటువంటి రైతులైతే హర్షధ్వానాలు వ్యక్తం చేస్తున్నారు. గడిచిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో అమరావతి వెనకబడిపోయింది. అమరావతిని పూర్తిగా అధమపాతాళానికి తొక్కినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు అమరావతి రైతులతో పాటు అమరావతిలో ఉన్నటువంటి ప్రజల ఆశాభావాలన్నింటినీ కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. ఖచ్చితంగా ఏకైక రాజధాని అమరావతి బ్రాండ్ ఇమేజ్ పెంచడంతో పాటు అమరావతిలో పరిశ్రమలు వివిధ కంపెనీలన్నీ కూడా రావటం ద్వారా భవిష్యత్తులో అమరావతి బ్రాండ్ ఇమేజ్ కూడా పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ కంపెనీలు రావడం ద్వారా ఉద్యోగ అవకాశాలు పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఆయా కంపెనీలకు సంబంధించినటువంటి ల్యాండ్ కేటాయింపులకు సంబంధించినటువంటి పూర్తి డేటా కూడా చంద్రబాబు నాయుడు తెప్పించుకోవడం జరిగింది. అలాగే ల్యాండ్ కేటాయింపులు చేసినటువంటి కంపెనీలు ఏదైతే ఉన్నాయో ఆ కంపెనీలకు సంబంధించి వాళ్ళ కేటాయించినటువంటి భూములకు సంబంధించినటువంటి వ్యవహారాలకు సంబంధించి కూడా ఈరోజు క్యాబినెట్ ఆమోద ముద్ర వేయటం జరిగింది. అలాగే విద్యుత్ శాఖ చాలా కీలకమైన శాఖ. విద్యుత్ శాఖకు సంబంధించి కొన్ని కీలకమైన ప్రాజెక్టులు జరుగుతూ ఉన్నాయి రాష్ట్రంలో. విశాఖపట్నానికి సంబంధించి అండర్ గ్రౌండ్ విద్యుత్ వ్యవస్థ కూడా ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో స్టార్ట్ అయినాయి. అటు అమరావతికి కూడా అమరావతి డెవలప్ అవ్వాలంటే విద్యుత్ లైన్లతో పాటు కరెంట్ అనేది చాలా ముఖ్యమైన విషయం కావడంతో విద్యుత్ శాఖకు సంబంధించి కూడా కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఆ విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి పనులకు సంబంధించి కూడా ఆమోద ముద్ర జరిగింది. జనవనరుల శాఖకు సంబంధించి ఏపీ కేబినెట్ కూడా ఆమోద ముద్ర వేసింది. వాటితో పాటు టెక్నికల్ హబ్కి సంబంధించినటువంటి వాటి మీద కూడా ఆమోద ముద్ర వేయటం జరిగింది. ఇరిగేషన్ శాఖకు సంబంధించి కీలకంగా మంత్రులతో చంద్రబాబు నాయుడు చర్చించినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా రైతులకు ఎక్కడా కూడా ఇబ్బంది కలగకూడదు, రైతులకు మన ప్రభుత్వం చాలా దగ్గరగా ఉంటుంది అంటూ కూడా చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అటు యూరియాకి సంబంధించి ఏ విధమైనటువంటి దుష్ప్రచారం చేశారో ఆ అసత్యాలను వాళ్ళు ప్రమోట్ చేస్తూ వస్తున్నారు కాబట్టి దాన్ని ఖచ్చితంగా తిప్పికొట్టాలంటూ కూడా చంద్రబాబు నాయుడు మంత్రులతో మాట్లాడటం జరిగింది. కుష్టివ్యాధి పదం తొలగించే చట్ట సవరణ కూడా ప్రతిపాదనకు రాష్ట్ర కేబినెట్ ఆమోద ముద్ర వేయటం జరిగింది. కార్మిక చట్టాలు పలు సవరణలకు సంబంధించి కూడా ఈరోజు కేబినెట్లో చర్చించి వాటికి సంబంధించి కూడా ఆమోద ముద్ర వేసిన పరిస్థితి. ఆటో క్యాబ్ డ్రైవర్లకు సంబంధించి 15,000 చొప్పున ఇచ్చేందుకు ఆమోద ముద్ర కేబినెట్ వేసిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఒకటే ఈరోజు మంత్రులకు దశ నిర్దేశించడం జరిగింది. రాష్ట్రంలో ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు దగ్గరికి వెళ్ళాలి, రాష్ట్ర ప్రభుత్వం అలాగే కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలంటూ కూడా మంత్రులకు ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది చంద్రబాబు నాయుడు. రైట్, థ్యాంక్ యూ ఈశ్వర్.